నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. రాజకీయ జీవితంలో ఎంతోమంది సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కొందరికే జ్ఞప్తికి వస్తారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు 60 వసంతాలు పూర్తి చేసుకున్న రాజకీయ ధురంధరుడు, భీష్ముడితో పోల్చేంత రాజకీయ తెలివితేటలు ఉన్నాయని చాలామంది మాట్లాడుతుంటారు. ఒక సాధారణ స్థాయి నుంచి, పల్లె నుంచి పద్మ విభూషణుడి వరకు, చిన్న స్థాయి పెద్ద స్థాయి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితోటి కూడా ఆత్మీయ అనురాగాలతో ఒక అనుబంధాలను పెనవేసుకునే ఒక మంచి వ్యక్తిత్వం. ఆయనే వెంకయ్య నాయకుడిగా ఈరోజు ప్రతి నోట ఆయన మాట వినిపించే పరిస్థితి. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన దుస్థితి ఈరోజు ఉంది. అంటే రాజకీయాలని ఎంతలా అవపోసన బట్టి ఈ స్టేజ్కి ఆయన వెళ్ళాడు, వేరే చెప్పాల్సిన అవసరం. అసలు రాజకీయాల్లో పరిచయం లేని వ్యక్తి ఎవరనంటే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. మరి వెంకయ్య నాయుడు గారి ఒక అద్భుత పుస్తకం ఇప్పుడు ఆవిష్కృతమైంది. ఆనాటి తరం నుంచి ఈనాటి వరకు, అంటే సుమారు ఒక 2 జనరేషన్స్కి పూర్తిగా తెలిసిన వ్యక్తి. ఈ పుస్తకాన్ని, ఆయన జీవిత చరిత్రని స్ఫూర్తిగా ప్రజలకి అందించే విధంగా, లేకపోతే రాజకీయ నాయకులకి, కొత్తగా వచ్చే యువతరానికి చూపించాలన్న తపనతో మా శర్మ గారు, సీనియర్ జర్నలిస్టు, ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఎక్స్క్లూజివ్గా మనతో సిద్ధంగా ఉన్నారు ఈనాటి ర్యాపిడ్ ఫైర్లో. అసలు వెంకయ్య నాయుడు గారి పుస్తకం, లేకపోతే ఆయన జీవిత చరిత్ర, ఏ రకంగా ఆయన అడుగులు పడ్డాయో, ఏ రకంగా ఇంత ఉన్నత స్థాయికి వెళ్ళాడో, పల్లె నుంచి ఉపరాష్ట్రపతికి వెళ్ళారంటే ఇంకా ఆయన గురించి వేరే పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. శర్మ గారు మనతో ఉన్నారు, ఆయన వెర్షన్ తీసుకుందాం. నమస్కారం. నమస్కారం శర్మ గారు. వెంకయ్య నాయుడు గారు పరిచయం అక్కర్లేని పేరు. శర్మ గారు ఏంటి వెంకయ్య నాయకుడు చేశారు? అంటే నాయుళ్ళు చాలామంది ఉంటారు. నాయుళ్ళందరూ నాయకులు ఎవరు? నాయకులు కూడా స్టేజెస్ ఉంటాయి. నాయకుడు, మంచి నాయకుడు, మహానాయకుడు అని. మామూలు నాయుడుగా ఆ ఊరిలో పుట్టిన ఒక పల్లె, చిన్న పల్లెలో, నెల్లూరు జిల్లా చిన్న కుగ్రామంలో, వాళ్ళ కరెంటు లేదు ఆ వాళ్ళ ఊరిలో, తర్వాత రోడ్లు లేవు, కనీసం 1వ తరగతి ఎలిమెంటరీ స్కూల్ కూడా లేదు. అంటే 1వ తరగతి చదవాలన్నా కానీ 5-6 మైళ్ళు వేరే ఊరికి వెళ్ళి చదువుకోవాలి. సాధారణమైన రైతు కుటుంబము. ఆయన 13 నెలల వయసులో ఉన్నప్పుడు తల్లి మరణించింది. ఇటువంటి నేపథ్యం నుంచి ఒక చిన్న కుగ్రామ పల్లె నుంచి ఢిల్లీ దాకా, ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు, పల్లె నుంచి పద్మవిభూషణ్ దాకా ఎదగటం అంటే సామాన్యమైన విషయం కాదు. తర్వాత ఆయనలోనూ వాళ్ళ కుటుంబంలోనూ అందరిలో కూడా నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ అటు నాయుడు గారి తండ్రి వైపు, తల్లి వైపు, ఇద్దరి వైపు ఉన్నాయి, స్త్రీమూర్తిలో కూడా ఉన్నాయి. అలా చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు సహజంగా ఉండి పెద్దవాళ్ళ అంగతితో పెంచుకొని ఆయన స్కూల్లో ఆ స్కూల్కి లీడరు, కాలేజీలో కాలేజీకి లీడరు, యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్. ఆంధ్ర యూనివర్సిటీ కదా, ఆంధ్ర యూనివర్సిటీ లా చదివారు, అక్కడ నెల్లూరులో డిగ్రీ చదువుకున్నారు. అలా ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాయకుడు. అలా అతను విశ్వరూపం మెల్లగా అలా మినియేచర్ నుంచి మహా విశ్వరూపం దాకా ఎదిగారు. కాబట్టి నాయుడు మామూలు నాయుడు కాదు, ఈయన నాయకుడు. కాబట్టి వెంకయ్య నాయుడు కాదు, ఈయన వెంకయ్య నాయకుడు అని చెప్పి ఆ టైటిల్ అలా స్ఫురించింది. ఏం పెట్టాలి పుస్తకానికి టైటిల్ని ఆలోచించినప్పుడు ఒక్క సెకండ్లో 1000 కూడా టైం పట్టకుండా వెంకయ్య నాయుడు కాదు, ఈయన వెంకయ్య నాయకుడు అని స్ఫురించింది. ఆ నాయకుడు ఎన్నమట్ల కావాలని పెట్టాను, నాయుడు గారికి చూపించాను, ఆయనకు చాలా నచ్చింది, పెట్టే అన్నారు. ఇంకొకటి, అసలు మీకెందుకు వెంకయ్య నాయుడు గారి గురించి ఒక పుస్తకం ప్రచురించాలి, అది జనాలకి తీసుకురావాలి అని ఎందుకు అనిపించింది? ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మన తెలుగువారి ఒక 50 ఏళ్ళ, సుమారు 40-50 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రను మనం గమనిస్తే, రాజకీయాలను గమనిస్తే, 3 వ్యక్తులు తెలుగువారికి జాతీయ స్థాయిలో గొప్ప పేరు తీసుకొచ్చారు, గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చారు. వాళ్ళ 3ని మనం తలుచుకొని తీరాలి. ఒకరు పివి నరసింహారావు గారు, 2 ఆయన ఎన్టీఆర్, 3 ఆయన వెంకయ్య నాయుడు గారు. వీళ్ళు 3 కూడా ఇక్కడ చిన్న పల్లె నుంచి అలాగా ఢిల్లీ దాకా ఎదిగిన గొప్ప నాయకులు. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఒక పార్టీని నమ్ముకొని, జీవితాంతం మంచిలో, చెడులో, గెలుపులో, ఓటములో, కష్టంలో, సుఖంలో అన్నిట్లో అలాగ నిబద్ధతగా, నిజాయితీగా నిలబడి జీవితాన్ని సాధించి గెలిచిన గొప్ప నాయకులు. పివి నరసింహారావు అంటే తెలియని ఎవరుంటే ప్రధానమంత్రి దాకా వెళ్ళారు, పల్లె నుంచి ప్రధానమంత్రి అయ్యారు ఆయన. ఎన్టీఆర్ పల్లెలో చిన్న నిమ్మకూరు, కృష్ణా జిల్లా నిమ్మకూరు చిన్న కుగ్రామంలో ఎక్కడ మూలగా ఉంటుంది ఆ ఊరు,
అక్కడి నుంచి మహాపురుషుడై ముఖ్యమంత్రి అయి పార్టీని స్థాపించి, అలాగే జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ను స్థాపించి, కాంగ్రెస్ లాంటి పార్టీ ఇందిరాగాంధీ గడగడ వణికించి, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ స్థాపించి, మొత్తం నార్త్కి వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేసి అలా మహానాయకుడిగా ఎదిగాడు వెంకయ్య నాయుడు గారు. ఎమ్మెల్యే అయి, ఎంపీ అయి, కేంద్ర మంత్రి అయి, జాతీయ స్థాయికి జాతీయ అధ్యక్షుడై, భారతదేశంలోని అత్యున్నత పదవి 2వ రాజ్యాంగ పరంగా ఉపరాష్ట్రపతి అక్కడ దాకా ప్రయాణం చేసి 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణం పొంది ఇన్ని సాధించిన వ్యక్తి మన మధ్య ఉన్న ఒక వ్యక్తి గురించి మనం ఒక చరిత్రగా రాసి, ఆయన మన మధ్య ఉన్నారు, ఎన్టీఆర్ లేరు, పివి లేరు, నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు మన మధ్యనే ఉన్నారు కాబట్టి వారిని అడిగి వారి జీవితాన్ని తెలుసుకొని ఈ నేటి తరాలకి, రేపటి తరాలకి, తర్వాత తరాలకు కూడా ఇన్స్పిరేషన్గా, ప్రేరణగా ఉంటుంది. ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అనే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా అది ఉపయోగపడుతుంది. అలాగే ఆయన జీవితాన్ని అసలు రికార్డ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం, ఒక ఆలోచన వచ్చింది. ఆయన్ని కూడా చాలామంది సంప్రదించారు, ఆయన కూడా రాయాలని రాద్దామని. కానీ నాయుడు గారికి నాకు ఎన్నో ఏళ్ళతో నాతో ఉన్న ఆయన పరిచయం. ఇప్పుడు అసలు వెంకయ్య నాయుడు గారు మాశర్మ గారికి మొదటి పరిచయం ఎప్పుడు? మొదటి పరిచయం అంటే అలా చెప్పలేక దాదాపు 30 ఏళ్ళ నుంచి పరిచయం. అంటే విశాఖపట్నంలో ఉన్న పరిచయం, విజయవాడలో ఉన్న ఎలాగా పరిచయం అంటే ఏ రకం? అంటే ఆయన ప్రెస్ మీట్కి అటెండ్ అవుతారు కదా. ఓకే, ప్రెస్ మీట్కి మనం వెళ్ళేవాళ్ళం. ఒక జర్నలిస్ట్ గా ప్రెస్ మీట్కి ఉన్న మధ్య రిలేషన్, జర్నలిస్టు ఒక నాయకుడు మధ్య లీడర్ అలా మొదలైంది. అలా మొదలై అది రకరకాలుగా చిగురించి వికసించి మీరు అల్లుకుపోతుంటారు కదా అభిమానంతో. అలా ఆయన అల్లుకుపోయే స్వభావం ఆయనకు ఉంది, మనకుంది. అలా జర్నలిస్ట్గా ప్రెస్ మీట్కి వెళ్ళేవాళ్ళము, ఏదో ప్రశ్నలు వేసేవాళ్ళము అందరూ. మనమైతే నేను ఆ ప్రెస్ మీట్ టైంలో ప్రశ్న వేయను, వింటాను. అయిన తర్వాత సపరేట్గా ప్రశ్న వేస్తాం. ఇతను వేసిన ప్రశ్న బాగుందని ఏదో ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉంటుంది. అలా 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 మొదలై తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయారు. వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినప్పుడు మాట్లాడే అప్పుడు గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా విశాఖపట్నం వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు కలవటము, అలా 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 ఆయనతో ఒక మన మధ్యలో ఒక ప్రత్యేకమైన వాత్సల్యము, ఒక విశ్వాసము, ఒక ఇష్టము ఆయనకి ఏర్పడింది. అంటే నా పాయింట్ ఏంటంటే వెంకయ్య నాయుడు గారికి తెలియని జర్నలిస్టులు ఉంటారు. గత 50-60 సంవత్సరాల నుంచి ఎంతో మంది వద్దంటున్నారు ఉన్నారు జర్నలిస్టులు. మా శర్మకి ఈ అవకాశం ఇవ్వడానికి ఏమైనా బలమైన కారణం ఏంటంటే మా కుటుంబ నేపథ్యం ఒకటి. కొప్పరపకోలు మనవడు, ఇతను మంచి కుటుంబం నుంచి వచ్చాడు, మంచి భాష ఉంటుంది, సంస్కారం ఉంటుంది ఒకటి. తర్వాత నేను రాసే వ్యాసాలు, ఆంధ్రపత్రిక నేను మేనేజింగ్ ఎడిటర్గా ఉన్నాను. చాలామంది మీద సంపాదకీయాలు రాశాను, వ్యక్తుల మీద, వ్యవస్థల మీద కూడా. అలాగే ఆయన గురించి కూడా రాశాను. ఆయన ఉపరాష్ట్రపతిగా అయినప్పుడు రాశాను, ఉపరాష్ట్రపతిగా దిగిపోయినప్పుడు రాశాను, దిగిపోయినప్పుడు రాశాను. ఇవన్నీ ఆయన చదివేవారు. చదివి నాకు ఫోన్ చేశాడు పొద్దున 6 గంటలకి, 5:40కి, 6:10కి ఫోన్ చేసి, ఈరోజు అద్భుతంగా రాశావు, కొత్త విషయాలు తెలిపావు. అలాగే ప్రకాశం పంతులు గారు చదివి ఈరోజు నన్ను ఏడిపించావు నువ్వు. అలా అక్కినేని గురించి చాలా విషయాలు చెప్పావు, ఎన్టీఆర్ గురించి చాలా విషయాలు చెప్పావు. నా అక్షరం అంటే నాకు చాలా ఇష్టం నాయుడు గారికి. ఎందుకంటే తెలుగు భాష అంటే ఇష్టం, మంచి అక్షరం అంటే ఇష్టం. అలాగా నా రైటింగ్ స్కిల్స్, నేను రాసే ఎడిటోరియల్స్, వ్యాసాలు ఇవన్నీ బాగా ఇష్టం. దాంతో ఆయన ఇతను మంచి భాష ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది అని నా అక్షరాన్ని ప్రేమించాడు. నన్ను కంటే ముందు అక్షరాన్ని ప్రేమించాడు. అక్షరం నుంచి ప్రేమ, నా మీద వాత్సల్యము, ప్రేమ, విశ్వాసం కలిగి అలాగే నాయుడు గారి గురించి చరిత్ర బుక్ రాయాలనుకున్నప్పుడు ఆయన నా పట్ల ఆయన వెంటనే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది? అంటే 2022లో ఆయన రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత నేను అప్పుడు కొన్ని ఛానల్స్ కన్సల్టెంట్గా ఉన్నాను. ఒక ఛానల్తో ఇలా నాకు ఫోన్ చేసేవాడు పొద్దున 6:05 ఏదో చదివి ఫోన్ చేసేవాడు. ఆ సందర్భంలో నాకు అనిపించింది, సరే మీరు పెద్ద జీవితం కదా, ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళారు, మీరు ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ కదా, వారికి ఇన్స్పిరేషన్ లాగా, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఉంటుంది. అలా మీ జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ కూడా రికార్డ్ చేస్తే బాగుంటుంది, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అయ్యి నువ్వు చేస్తావన్నా, నేనే చేస్తానండి. నువ్వు చేస్తారంటే బ్రహ్మాండం వచ్చి అన్నారు. అలాగని ఉపరాష్ట్రపతి పదవి నుంచి పదవి విరమణ చేయగానే నేను అడగగానే మొట్టమొదటి ఇంటర్వ్యూ నాకే ఇచ్చారు. అది లక్షల మంది చూశారు, అది మంచి ఇంటర్వ్యూ వచ్చింది. సో అప్పుడు ఇంకా అలా అలా మొదలైంది. తర్వాత ఇప్పుడు ఇలాగ ఈ 4 ఏళ్ళ నుంచి కానీ వెసులుబాటు ఉంది. అంతకుముందు ఆయన చాలా బిజీగా ఉండేవాళ్ళు. అంతకుముందు 2017 నుంచి 2022 వరకు ఆయన ఉపరాష్ట్రపతిగా ఆ భవనంలో ఉన్నారు. అదొక రాజ్యాంగబద్ధమైన పదవి. పెద్దదానికి ఏదో ఎప్పుడైనా సభలకు వస్తే కలవటం, మాట్లాడటం ఉండేవారు. ఢిల్లీలో ఉండేవారు. రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు మాట్లాడేవాళ్ళు, ఏదో అడిగేవాళ్ళం, ఏదో ఫేస్ టు ఫేస్లు చేసేవాళ్ళం. సో ఈ 4 ఏళ్ళ నుంచి ఆయన వెసులుబాటు ఉండటం వల్ల ఇంకా 2022లో మీరు రెగ్యులర్ ఎక్కువ కలవడం, ఏ సభల్లో కలవటం, ఆయన ఉన్న గెస్ట్, నేను కూడా కొన్ని సభల్లో పాల్గొనడం, ఇలా రకరకాల మా ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ ఇంకా పెరిగింది ఆయనకు వెసులుబాటు ఉండటం వల్ల. ఆ సందర్భంలో అలా ఆయన గురించి రాయాలనే ఆలోచన చాలామంది అడిగారు ఆయన. గురువుగారు మీ ఆత్మకథ రాయొచ్చు కదా అని. ఆయన ఏమో ఆత్మకథ రాస్తే చాలా చెప్పాలి, అవి చెప్తే చాలా ఇబ్బందులు అవుతాయి, ఎందుకులే అని ఆయన ఆత్మకథ రాయడానికి ఆసక్తి చూపించలేదు.
చాలామంది చేదిరిగిన రచయితలు, తలపడిన పాత్రికేయులు, చరిత్ర రచనలో సిద్ధావస్థలు ఎంతోమంది ఉన్నా కానీ ఎందుకో వాళ్ళందరూ అడిగినా కానీ నాయుడు గారికి అంత ఆసక్తి చూపించలేదు. ఇంకా నా పట్ల ఎందుకో ఆయనకు ప్రేమ, ఇందాక చెప్పా కదా నాకంటే నా అక్షరాన్ని ప్రేమిస్తాడని. ఏదైనా కానీ నా అక్షరం గొప్పదని కాదు, అద్భుతమైన చాలా. ఎన్నిసార్లు మీరు అడిగారు ఇలా చేద్దాం? ఎన్నిసార్లు ఏం అడగలేదు, ఒకే ఒక్క మామూలుగా ఇలా వింటున్నాను, ఇలా ఏదో ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, ఇలా ఏదో పని మీద వెళ్ళాను, టీ తాగుతున్నాము, ఇలా అక్షరబద్ధం చేస్తే బాగుండు అనుకుంటున్నాము అనే సందర్భంలో మీరు నన్ను రాయమంటే నేను రాస్తానండి అన్నాను. ఒకటే సెంటెన్స్, నన్ను రాయమంటే నేను రాస్తానండి అంటే, రాయి, నువ్వు బాగా రాస్తావు కదా, రాయి అన్నారు. సింపుల్గా అయిపోయింది. దానికి కరస్పాండెన్స్, డిస్కషన్లు, చర్చలు. మీరు ఇంతకు ముందు ఎన్ని పుస్తకాలు రాశారు? పుస్తకాలు అంటే నేను మన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అది ఒక పుస్తకం రాయించింది, ఆంధ్ర సంపాదక శిఖరాలని రాశాను. కందుకూరి వీరేశలింగం గారి దగ్గర నుంచి సి రాఘవాచారి గారి వరకు ఓకే, మొత్తం 22 మంది సంపాదకుల గురించి. సంపాదక శిఖరాలంటే వాళ్ళే, ఇంకా అంటే ఆంధ్ర ప్రాంతం. నాల వెంకటేశ్వరరావు గారు, కోటరాజు రామారావు గారు, కోటరాజు పున్నయ్య గారు, నీలనాథ్ వెంకటశేషయ్య గారు, నాల వెంకటేశ్వరరావు గారు, తర్వాత కాసా సుబ్బారావు గారు, కూచిపల్లి సత్యసుబ్రహ్మణ్యం గారు, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, నండూరు రామ్మోహన్ రావు గారు, ఇలాంటి మా మోటూరు హనుమంతరావు గారు, వీళ్ళందరి గురించి కందుకూరి వీరేశలింగం గారి దగ్గర నుంచి మన సి రాఘవాచారి గారి వరకు 22 మంది సంపాదక శిఖరాల గురించి వాళ్ళ జీవిత చిత్రాలు కలిపి, ఆ జీవిత చిత్రాలన్నీ కలిపి ప్రెస్ అకాడమీ ఒక పుస్తకం రాయించింది. అది కూడా బాగా మంచి పేరు వచ్చింది దానికి. అవన్నీ నాయుడు గారు చదివారు, అవన్నీ చదివారు. అలాగే కొన్ని 100,000 సంపాదకీయాలు రాశాను, అవన్నీ చదివారు. అంటే ఒక 500 పదాల్లో 300 పదాల్లోనే ఒక మహా వ్యక్తిని, ఒక మహా వ్యవస్థని, ఒక మహా విషయాన్ని ఎలా 300 పేజీలను ఎలా చూపగలుగుతాడు, అలాగే 5 పేజీలు, 4 పేజీలు, 20 పేజీలు, 50 పేజీల్లో కూడా ఎలా విస్తరించాలంటే ఎలా విస్తరించగలుగుతాడు. ఆ విస్తరించే ఆ రచన, అలా కుదించి సూక్ష్మంలో కూడా గొప్పగా చెప్పే శక్తి, ఇవన్నీ కూడా ఉన్నాయని ఆయన అలా ప్రేమిస్తూ వచ్చింది. అందులో భాగంగా రాసిన ముఖ్యంగా సంపాదక శిఖరాలు ఒక మంచి పుస్తకం, ఆంధ్ర సంపాదక శిఖరాలు మంచి పుస్తకం. గతంలో నేను రాసిన ఎడిటోరియల్స్ అన్నీ కలిపి జగన్ టు బైడెన్ అని అదొక పుస్తకంగా వచ్చింది. తర్వాత అనేక మంది మా అన్నమయ్య దగ్గర నుంచి అక్కినేని వరకు చాలామంది గురించి రాశాను. ధోని గురించి ఒకటి కాదు, అనేక మంది విభిన్న రంగాలు అనమాట. ప్రణబ్ ముఖర్జీ, విభిన్న రంగాల గురించి అవన్నీ. ఇప్పుడు మీరు చాలా రాశారు, చాలా చరిత్రకి సంబంధించిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ప్రజలకు చూపించారు. దానికి వెంకయ్య నాయుడు గారికి ఈ పుస్తకానికి ఆ అక్షరం, ఆ డిఫరెన్స్, దానికి పడిన మీరు తపన కానీ, దీనికి మీరు చూపించిన ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ కంపేర్ చేయమంటే ఎలా చేస్తారు? కంపారిజన్ అంటే నేను రాసినంతా ఆంధ్ర సంపాదక శిఖరాలు రాశాను సంపాదకుల గురించి. ఆ కందుకూరి వీరేశలింగం గారు ఈరోజు భూమి పైన లేరు, ఆ రాఘవాచారి గారు లేరు. అలాగే నేను అన్నమయ్య దగ్గర నుంచి, అక్కినేని దగ్గర నుంచి, వెలుగు నుంచి రాసినప్పుడు వాళ్ళెవరు లేరు, కొంతమంది జీవించి ఉన్నారనుకో, రాశాను. ఇది ఏంటంటే ప్రత్యక్షంగా వెంకయ్య నాయుడు గారు లాంటి ఒక మాటకారి, ఓ పెద్ద భాషావేత్త, ఆయనే అద్భుతంగా ప్రసంగిస్తాడు, అద్భుతంగా రాస్తాడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అటువంటి వ్యక్తిది ఆయన స్వయంగా ఆయన్ని పర్యవేక్షణలో, ఆయన 1-to-1 పర్యవేక్షణలో రాయటం అనేది ఒక గొప్ప ఛాలెంజ్. అక్షరం మీద స్వామి చేసినట్టే, స్వామి కదా, ఆయన్ని మెప్పించారు కదా. అవును, ఒక వాక్యం రాస్తే ఇదేమో పక్కన పారేస్తారు అంటే ఆ శక్తి ఉంది ఆయనకి. వెంకయ్య నాయుడు గారిని ఒప్పించడం అంటే అంత అసాధారణమైన అంశం. అది నాకు పెద్ద ఛాలెంజ్. తర్వాత అబద్ధాలు రాయకూడదు, కల్పనలు ఉండకూడదు, ఆయన చరిత్ర వాస్తవం రాయాలి అని చెప్పేసి విపరీతంగా అది ప్రశంసా పత్రాల్లాగా అది పొగడ్తలతో కూడి ఉండకూడదు. ఆయన పుట్టినప్పటి నుంచి, ఆయన ముప్పవరపు మూలాల నుంచి భారత పద్మవిభూషణ పురస్కారం వరకు ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ కూడా అక్షరబద్ధం చేసి ఒక ఆర్డర్లో, ఒక సిలబస్ ప్రకారం చాప్టర్లతో రాయాలి. అవన్నీ ఆయన ఇన్పుట్స్ ఇచ్చేవారా? ఇన్పుట్స్ ఇచ్చారుగా. ఎన్నిసార్లు మీరు అలాగే సిట్టింగ్లు అయినాయి? కనీసం ఒక 20-30 సార్లు కలిసి ఉంటాం. ఓకే, ఈ 3 రాసుకోవడమే ఇంకా ఆయన చెప్తుంటే వినేవాడిని అంతే, వినేవాడిని. ఏదైనా ఉంటే అవసరమైతే ఒక పాయింట్ అలా రాసేవాడిని. 2022లో ఆయన దిగిపోయిన తర్వాత అప్పటి నుంచి మొదలైంది సీరియస్గా. 2023 నుంచి అనుకున్నాం రాయాలని. ఇలాగే ఒకటే వాక్యం, మీరు రాయమంటే నేను రాస్తానన్నాను. నువ్వు రాస్తే బాగా రాస్తావు కదా, రాస్తాయి అన్నాడు. వెంటనే ఆయనే ఒక పెద్ద బ్యాగ్ కూడా బ్యాగ్లో గతంలో ఇంగ్లీష్లో వచ్చిన ఒక పుస్తకము, తర్వాత ఆయన పార్లమెంట్లో, రాజ్యసభలో అక్కడక్కడ చేసిన ఉపన్యాసాలు, దాని తాలూకు పుస్తకాలు, ఇక అన్నీ కలిపి ఇంత ఒక పెద్ద సంచి నేను పుస్తకాలను ఇచ్చారు. ఇవన్నీ చదివి నువ్వు రా అన్నారు అనమాట. అవి మొత్తం చదివేశాను పగలు రాత్రి, 1 నెల రోజులు మొత్తం బిగిన అన్నీ చదివేసి ఒక నోట్ పుస్తకాలు, ఒక 3-4, ఒక 6 నోట్ పుస్తకాలు కొనుక్కొని, పెన్ను పేపర్ పెట్టుకొని, సివిల్స్ ఎగ్జామ్స్ లాగా ఆ పుస్తకాలన్నీ చదివి మొత్తం నోట్స్ రాసుకొని,
మనం నాయుడు గారి జీవిత చరిత్ర రాయాలంటే ఏ ఏ ఏ అంశాల మీద రాయాలి అని మొత్తం రాసుకొని అలా ఒక 30, 40, 50, 60, 70 అంశాలన్నీ రాసుకొని తర్వాత నాయుడు గారు తీసుకెళ్ళి చూపించాను. అన్నీ చూసారు, బాగుంది, అన్నీ బాగున్నాయి, అన్నీ నచ్చినాయి, బాగుంది, అంతే ఇంతే ఇలా రాసి అన్నారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ 30 వరం మూలాలు, వెంకయ్య నాయుడు గారు మూలాలు ఏంటి, అది ఫస్ట్ చాప్టర్. అది ఫస్ట్ చాప్టర్ ఒకటి ఒక 3-4 పేజీలు అది తీసుకెళ్ళి చూపించాను. ఆయనకు అన్నీ నచ్చినాయి. ఇంకా నేను తీసేది చాలా బాగుంది, వెళ్ళిపోనా. మళ్ళీ ఒక 10 రోజులు 20 రోజులు 15 రోజులకి సెకండ్ చాప్టర్, అది నెల్లూరు రోజులు బలమైన బీజాలు, అది రాశాను. అది నచ్చింది. అలాగే ఒక్కొక్క చాప్టర్ అంటే ప్రతి చాప్టర్ ఆయన చూపించాలి, ఆయన ఓకే అనాలి, అప్పుడు తీసుకురావాలి అంతే. మొత్తం నేను 300 పేజీలు రాసుకెళ్ళిపోయి చివరిలో ఆయన ఒకసారి చూసేసి బాగుందమ్మా లేదా బాగలేదమ్మా అని కాదు, ఏదో సజెస్ట్ చేసేవాడు ఆయన. చాలా సజెస్ట్ చేశారు. ప్రతి చాప్టరు ఒక్కొక్క చాప్టర్ చూపించేవాడిని, చూసేవాళ్ళు, సజెషన్స్ చేసేవాళ్ళు. తర్వాత మొత్తం పుస్తకం అంతా అయిపోయిన తర్వాత ఎన్ని చాప్టర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చాను. ఒక 60 సార్లు చదివారు ఆ పుస్తకాన్ని. చదివి ప్రతి అక్షరము చదివారు, ప్రతి పదము చూశారు, ప్రతి వాక్యము పరిశీలించారు. ఫ్యాక్ట్స్ ఎక్కడైనా ఫ్యాక్ట్ చెక్ చేశారు, కరెక్ట్ చేశారు. అలా ఎక్కడైనా పెరిగితే ఆ మోతాదుని తగ్గించారు, మోతాదు తక్కువ ఉంటే పెంచారు. ఈ జర్నీలో ఆయన చూడడం, మీరు రాయడం, ఆయన చూపించడం, ఆయన ఓకే చేయడం, ఇలాంటి టైంలో ఏమైనా ఇబ్బందికరమైన సందర్భం ఎప్పుడు లేదు. బాగా ఇది నా లైఫ్ లో గుర్తుంచుకోవాల్సిన అంశం అసలు ఎప్పుడూ లేదు. హ్యాపీ. ఎందుకంటే మనం రాసినప్పుడే మనం ఏ పని చేసినా కానీ దాన్ని ఒక పూజలాగా చేస్తాం కాబట్టి, ఇష్టపడి చేస్తాం కాబట్టి, పూజలాగా చేస్తాం కాబట్టి మనం అక్షరం రాసేటప్పుడే చాలా ఆచితూచి జాగ్రత్తగా రాయటం, సైకలాజికల్గా ఆలోచించి మనం రాసిన ఈ వాక్యాన్ని నాయుడు గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు, చదివిన పాఠకుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆయన వ్యతిరేకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆయన ఇష్టపడే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇలా మల్టీగా ఆలోచించి వాక్యం రాసేవాళ్ళం కదా. అందుకని ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనకు తెలియాలి, నాయకులకు కూడా తెలియాలి. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యి అంత పెద్దవాడు, 80 ఏళ్ల వయసు వాడు అయ్యిండు కూడా, గొప్ప వ్యక్తి అయ్యిండు కూడా. నేను వెళ్ళినప్పుడు, ఆయన కలవటానికి వెళ్ళినప్పుడు నన్ను సాగనంపడానికి నా కారు దాకా వచ్చేవారు. అబ్బా, కారు దాకా వచ్చి సాగనంపి, నీకు బండి ఉంది కదా అని కారు దాకా వచ్చేవారు ఉపరాష్ట్రపతి. ఆయన కోసం పెద్ద పెద్దవాళ్ళు వెయిట్ చేస్తారు. అంటే అది నాకు ఇచ్చిన విలువ కాదు. ఒక రచయితకి, ఒక పాత్రికేయుడికి, ఒక అక్షరంతో ప్రయాణం చేసేవాడికి ఆయన ఇచ్చే ఎంత గొప్ప గౌరవం అనే చెప్పడానికి వెంకయ్య నాయుడు గారి నుంచి నేటి నాయకులు నేర్చుకోవాలి. ఎప్పుడు ఇబ్బంది పడలేదు. చాలా హాయిగా వాళ్ళ కొడుకులాగా, వాళ్ళ చిన్న తమ్ముళ్ళలాగా నన్ను ఆయన ట్రీట్ చేశాడు. ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. ఏదైనా ఒక వాక్యం ప్రశంసాత్మకంగా ఉంటే ఇది కొంచెం మరి ఎక్కువ ఉంది కదా అంటే దాన్ని తగ్గించి. కానీ మీ లైఫ్లో అసలు ఇది ఒక అద్భుతం కదా, ఊహించలేదు కదా మీరు ఎప్పుడు. నేను వెంకయ్య నాయుడు గారు నాకంటే 20 ఏళ్ళు పెద్ద ఆయన వయసులో, ఆయన జీవిత చరిత్ర నేను రాస్తానని, ఏదో ప్రెస్ మీట్కి వెళ్తాము, రాసుకుంటాము, ఏదో ఇంటర్వ్యూలు చేస్తాము, ఏదో సభల కోసం కలుస్తాము, సరే పరిచయం అది వేరు. అవును. ఒక మహా వ్యక్తి గురించి, ఆయన కూడా ఒక 20 ఏళ్ళ వయసులో చిన్నవాడు. చాలామంది జర్నలిస్టులు కంటే పెద్ద తలపండి వాళ్ళ కంటే కూడా మామూలు జర్నలిస్టులు మనం పెద్ద అద్భుతాలు చేసిన జర్నలిస్టులు ఏం కాదు, మామూలు వ్యక్తులము. అటువంటి వ్యక్తులకి ఇటువంటి మా గొప్ప నాయకుడి గురించి రాయడం అనేది ఒక గొప్ప అనుభూతి, గొప్ప అనుభవం. ఆయన మీకు అవకాశం ఇవ్వడం, ఆయన గొప్ప మనసు, గొప్ప ఆయన అదే గొప్ప ఆశిస్తాను నేను. అది సార్, ఇప్పుడు ఆయనతో మీరు మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఆయన జీవిత చరిత్ర మీరు రాస్తున్నప్పుడు, ఆయన గురించి కొన్ని విషయాలు తెలిసినప్పుడు బాగా ఇన్స్పైర్ అయింది విషయం ఏమైనా ఉందా? మీరు మనకెవరికి తెలియంది, జస్ట్ మీరు రాస్తారు కాబట్టి మీరు పుస్తకం అవును ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. మీరు ఇంతకు ముందు అసలు ఊహించిన ఏంటి ఇలాగా ఈయన వెంకయ్య నాయుడు గారు అనే విధంగా ఏమైనా? అవును, అసలు నేను ఆయన రాస్తున్న క్రమంలో విషయాలు ఇన్పుట్ తీసుకొని రాస్తుంటాను కదా. చరిత్ర రాస్తున్న క్రమంలో అనేక సందర్భాలు, అనేక సంఘటనలు అన్నీ కూడా, అమ్మో దీని వెనకాల ఎంత ఉందా, ఇన్ని నేర్చుకున్నాడా ఈయన, ఓహో ఒకప్పుడు ఆయన అలా ఉండేవాడు అనమాట, ఈయనలో ఇది ఉంది అది ఉంది, ఇన్ని ఉన్నాయా, ఈ జీవితాలు ఇన్ని ఉన్నాయా అని నేను చాలా ఆశ్చర్యపోయి ఆనందపడి, మనం మంచి పనే చేస్తున్నాము, ఒక గొప్ప నాయకుడిని, ఒక సక్సెస్ఫుల్ జర్నీని, ఒక సక్సెస్ఫుల్ స్టోరీని, ఒక సక్సెస్ఫుల్ లీడర్ని మనం అక్షరబద్ధం చేస్తున్నాము, మనం మంచి పని చేస్తున్నామనే ఫీలింగ్ నాకు అనేక సార్లు కలిగి. అందులో బాగా అసలు ఇంక జీవితంలో మర్చిపోలేము, ఇదిరా బాబు వెంకయ్య నాయుడు గారు అనుకునే సంఘటన ఏమైనా ప్రేక్షకుల కోసం? ఇది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం
ఇప్పుడు రాజకీయాలు అంటే నేటి రాజకీయాల గురించి మాట్లాడుకోకపోవటం ఆరోగ్యం. ఆయన గురించి చెప్పాలంటే 1967లో ఎన్నికలు జరిగినాయి నెల్లూరులో. అప్పుడు నాయుడు గారు 1949లో పుట్టారు. అంటే ఆయనకి 17-18 ఏళ్ల వయసు మాత్రమే ఉంటుంది. అవును. అక్కడ జనసంఘ్ పార్టీ తరపున అన్నదాత మాధవరావు గారని ఆయన నిల్చున్నారు. ఈయన ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు. నాయుడు గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఆర్ఎస్ఎస్లో చేరాడు. ఈయన ఆర్ఎస్ఎస్ తరపున ఆ జనసంఘ్ తరపు నుంచి అన్నదాత మాధవరావు గారి తరపున ఆ ఎలక్షనీరింగ్కి ఆయన వర్క్ చేశాడు. ఓకే. క్యాంపెయిన్కి అది మొత్తం కంప్లీట్. అంటే అభ్యర్థి పేరు బయటపెట్టిన దగ్గర నుంచి ఎన్నికల వరకు ఫలితాల వరకు వర్క్ చేశాడు అన్నదాత మాధవరావు గారికి. ఇంకా మెచ్యూరిటీ 17 ఏళ్ళు. అదే అంటున్నాను. 17 ఏళ్ళ వయసులో మామూలుగా నా చిన్నప్పుడు నాకు బ్రహ్మానంద రెడ్డిగా నాతో ఓటర్ లిస్ట్ రాయించాడు నరసరావుపేటలో. అది వేరే కథ, అది ఇంకో సందర్భంలో చెప్తాను. అయితే ఆ ఎలక్షనీరింగ్ అంటే బూత్ మేనేజర్ కాదు అప్పుడు అయితే మేజర్ కాదు. 18 కూడా ఉండలేదు, 16-17 అంటే అంతే. ఇంకా ఆయన ఓటకు కూడా లేదేమో నాకు తెలిసి. అసలు ఎలక్షనీరింగ్ బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓటర్ లిస్ట్ ఎలా ప్లాన్ చేయాలి, తర్వాత మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇతనికే ఓటు వేయండి అని ఎలా కన్విన్స్ చేయాలి, ప్రచారం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అసలు ఎలా ఒక వ్యక్తి ఎలక్షన్లో నిల్చుంటే ఏమేం చేయాలన్నీ కూడా సమగ్రంగా 17 ఏళ్ళ వయసులో తెలుసుకొని అద్భుతంగా వర్క్ చేసి అన్నదాత మాధవరావు గారు ఆ కాంగ్రెస్ అప్పుడు ఫుల్ ఫామ్లో ఉంది. అటువంటి కాంగ్రెస్ని కమ్యూనిస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. అక్కడ ఎదిరించి అన్నదాత మాధవరావు గారు గెలుపులో ఒక 17 ఏళ్ళ వెంకయ్య నాయుడు గారు చేసిన కృషి చాలా చారిత్రాత్మకమైనది అనమాట. చాలా మందికి తెలియదు ఇది. 17 ఏళ్ళు ఆయనకి అంతే. అలా అది గొప్ప విషయం, అది చాలా గొప్ప విషయం. అలాగే ఇంకొకటి రెండోది, ఆయన పహిల్వాన్ కాంతారావు, నెల్లూరు కాంతారావు అంటారు. ఆయన మొత్తం చాలా పెద్ద పహిల్వాన్. మరి ఇంత హైట్, మంచి పొలిటికల్ సినిమాల్లో బాగా మంచి పాపులర్ బాడీ బిల్డర్. మొత్తం పహిల్వాన్ కాంతారావు అంటే ఇండియా వైడ్ కూడా ఆయన చాలా సార్లు నేషనల్ ఫిగర్ అతను. మరి దారా సింగ్, కింగ్ కాంగ్ వాళ్ళందరూ కూడా నెల్లూరు తీసుకొచ్చేవాడు, పరిస్థితులు చేసేవాడు. ఆయన నెల్లూరులో థియేటర్ ఉండేది, సినిమా థియేటర్. ఈయన చదువుకుంటున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు. నెల్లూరు కూడా స్టూడెంట్స్ ఈందేనేంటి నాయుడు గారు. ఓకే. నేను రీసెంట్ గా చూసాను నేను ఒక వీడియోలోని, నెల్లూరులో ఏదో కాలేజ్ స్టూడెంట్ ఏదో అన్నడం, వీళ్ళందరూ రావడం, థియేటర్ కొట్టడం మామూలు విషయం కాదు అది. సినిమాలోని అదేంటంటే కృష్ణా సినిమా అవే కళ్ళని ఒక సినిమా, అవే కళ్ళు. నేను రీసెంట్ గా చూసాను. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు వీళ్ళు విద్యార్థులుగా ఉన్నారు. వీళ్ళకి స్టూడెంట్ ఒక అతనేమో కడప చెందిన ఒక రెడ్డి, అతను బంగారు రెడ్డి అది అనుకుంటాను. అతను ఆ సినిమా టికెట్ కోసం క్యూలో నిల్చున్నాడు. ఏదో తోపులాట జరుగుతోంది. ఆ నెల్లూరు కాంతారావు థియేటర్, ఆయన ఓనర్ ఆ థియేటర్కి. అతను చూసి ఏదో స్టూడెంట్ ఏదో ఇక్కడ తోసేస్తున్నాడు ఏదో అని చెప్పి వచ్చేసి ఆయన చొక్కా పట్టుకున్నాడు. ఆ అబ్బాయిని చొక్కా పట్టుకుని తీసుకెళ్ళి పడితే గొడవ అయింది. నాయుడు గారేమో అప్పుడు ఆ నెల్లూరులో కాలేజీ స్టూడెంట్ ప్రెసిడెంట్ అనమాట ఆయన. ఇలా జరిగింది అనగానే వెంటనే నాయుడు గారు జనాలు స్టూడెంట్ తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు అక్కడికి. ఇది ఏం చేశారంటే పెద్ద గొడవ అయిపోయింది. ఆ అబ్బాయిని దాచేసాడు, కిడ్నాప్ చేసేసాడు కాంతారావు. చేసేసాడు. ఇక నాయుడు గారు జనాలు వేసుకెళ్ళిపోయి మా వాడిని బయటికి తేవాలి నువ్వు అని చెప్పి పెద్ద గొడవ చేసేసి నెల్లూరు జిల్లాను మొత్తం ఏకం చేసి పెద్ద ఫైట్ చేస్తే నెల్లూరు మొత్తం జిల్లా అంతా నాయుడు గారు అంటే నడిచింది. అప్పుడు మొత్తం అసెంబ్లీ దాకా వెళ్ళింది. అది పెద్ద బ్యానర్ ఐటమ్స్ అప్పుడు వార్తలు. అసెంబ్లీలో కూడా వెంకయ్య నాయుడు గారి పేరు ఎప్పుడు ఆయన 18-19 ఏళ్ళ వయసులో వెళ్ళిపోయింది. అంటే 1964 అనుకుంటాను ఆ సినిమా వచ్చి. ఆయన అంతే 67 ఎప్పుడు సుమారు 17-18 ఏళ్ళు ఉంటాయి, 67 అనుకుంటా. అది పహిల్వాన్ కాంతారావు బస్తీ మీద సవాలని ఆయన వెళ్ళి ఎదిరించి సాధించి మళ్ళీ అతన్ని వాళ్ళ స్టూడెంట్ని వెనక్కి తెచ్చుకుంటే అసెంబ్లీ దాకా నాయుడు గారి పేరు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టక ముందే 1978లో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు నాయుడు గారు. దానికి కంటే ఎన్నో ఏళ్ల ముందే అసెంబ్లీలో రాష్ట్రమంతా నాయుడు గారి పేరు మారుమోగింది. అదొక గొప్ప విషయం. అలాగే ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి నేతలు నెల్లూరు వచ్చినప్పుడు కొన్ని ఏర్పాటు నాయుడు గారికి అప్పచెప్తే అద్భుతంగా చేసి వాళ్ళ కనుసనల్లో పడిపోయాడు. అలాగే వాజ్పేయి గారు నెల్లూరు ఎలక్షన్స్కి వస్తే ఈయన చిన్న కుర్రాడు కాలేజ్ స్టూడెంట్ మైక్లో ఆ ఎద్దుల బండి ఎక్కి ఈరోజు ఏదో ఈ హాల్లో నేడు వాజ్పేయి గారి బహిరంగ సభ అందరూ రండి అని అనౌన్స్ చేసేవాడు మైకుల్లో. గోడల మీద పెయింటింగ్తో రాసేవాడు ఏంటే సభ అని. ఆ దశ నుంచి అక్కడ నుంచి అదే అద్వానీ వాజ్పేయి మధ్య సరసన కూర్చొని
జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అలాగే పల్లెటూరు, తల్లి 13 నెలలు ఉన్నప్పుడే మరణించింది, తండ్రి మామూలు నిరసరాశుడు, సాధారణ రైతు కుటుంబము. అక్కడి నుంచి మొదలయ్యి BA వరకు తెలుగు మీడియం చదువుకొని, తర్వాత లా యూనివర్సిటీ అక్కడ అందరం లా చదువుకొని, తెలుగు మీడియం చదువుకున్న నాయుడు గారు మొత్తం తెలుగు మీడియమే, డిగ్రీ వరకు తెలుగు మీడియమే, అంటే మొత్తం జీవితాంతం తెలుగు మీడియమే, ఏదో లా పక్కన పెడితే. అటువంటి వ్యక్తి అనర్గళంగా హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఎలా మాట్లాడతారు, రెండు అలాగే మాట్లాడతారు. ఇది సామాన్యమైన విషయం కాదు కదా. నీకు కొంచెం ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కాబట్టి నాయుడు గారు వక్తృత్వంతో ఒక ఇన్సిడెంట్ చెప్తాను, అది బాగుంటుంది, అందరు కనెక్ట్ అయ్యేది. కేసీఆర్ ఉన్నారు కదా మన మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాటల మరాఠీ అద్భుతంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి ఒక సభ జరిగింది హైదరాబాద్లో, వేదిక పైన వెంకయ్య నాయుడు గారు, సుబ్రహ్మణ్యరెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, అమితాబ్ బచ్చన్ వేదిక పైన, ఆడియన్స్లో చిరంజీవి గారు అంతా ఉన్నారు. సుబ్రహ్మణ్యరెడ్డి అయిపోయింది, వెంకయ్యనాయుడు గారి స్పీచ్. వెంకయ్యనాయుడు గారి స్పీచ్ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన స్పీచ్ అనమాట. పోడియం దగ్గర రాగానే కేసీఆర్ ఏమన్నారంటే, వెంకయ్యనాయుడు గారి తర్వాత నేను మాట్లాడటం ఏంటి మామూలు విషయం కాదు, అది ఎలా ఉంటుందంటే CRPF జవాన్లు లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఒక చీపురు పొలతో కొడితే, చీపురు పొలతో కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని ఒక కేసీఆర్ లాంటి మాటలు మరాఠీ వెంకయ్యనాయుడు గారి కితాబు ఇచ్చాడు. అది నాయుడు గారి యొక్క వక్తత్వం. అలాగే ఆయన ఇలాంటి అలాగే మెస్ప్రైజ్లో ఉంటుంది, అది ఒక ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. అలాగే నన్ను అడిగో కీలకమైన ఘట్టాలు ఏంటన్నావు, మేము కదిలించిన ఘట్టాలు ఏంటి అన్నావు కదా. అలాగే ఒకరోజు ఆయన పెళ్ళి అయిన కొత్తలు, 4 రోజులు కూడా అయింది, వారం రోజులు 10 రోజులు తిరుపతి వెళ్ళారు ఆయన, కొత్త దంపతులు హోటల్లో దిగారు. అక్కడే వెంకటేశ్వర యూనివర్సిటీ స్టూడెంట్ ఎలక్షన్స్ ఏదో జరుగుతున్నాయి, ఆ పలకరిద్దామని ఆర్ఎస్ చేస్తారన్నమాట. వెళ్ళాడు, వెళితే వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళకి కోఆపరేట్ సపోర్ట్ చేయడం కోసము ఏమని మర్చిపోయాడు. కొత్త గంట 3 రోజులు అయింది, 2 రోజులు అయింది పెళ్ళి, అంతే ఉంది. ఆమె హోటల్కి ఫోన్ చేసి నేను కొంచెం లేటుగా వస్తాను, లేటుగా అది పొద్దున వచ్చాడు అనమాట. ఉండి అక్కడ మొత్తం ఎలక్షనీరింగ్ అంతా చేసి అక్కడ ఆ గెలుపులో సహాయపడ్డాడు, నిలబడ్డాడు. ఏదో తప్పన కదండి ఆయనకి, ఏదో తప్పన కాదు, అంటే మనకి ఏదైనా మనది సాధించాలి, గొప్పోడు అయిపోయాను అనే ఏదో ఇది కాదు, ఆ కెరీర్ ఓరియంటేషన్ సెల్ఫిష్ కాదు. మనకి ఏదైనా ఒక పని అప్పచెప్తే ఎవరు చేయనంత అద్భుతంగా చేయాలి, గొప్పగా చేయాలి, తొందరగా చేయాలి, శభాష్ అనిపించుకోవాలని నాకు ఆ ఫైర్, ఆ కసి ప్లస్ కృషి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి నాయుడు గారి జీవితం. ఇప్పుడు ఒక కేంద్ర మంత్రిగా ఆయన జర్నీ అవనియండి, మీరు అన్నట్లుగా ఒక సామాన్య స్థాయి నుంచి ఎంతవరకు వెళ్ళి కేంద్ర మంత్రి, ఆ ప్రయారిటీ వేరు, రాజ్యాంగబద్ధమైన ఈ పదవి వేరు. సో ఆయన్ని కావాలని చెప్పి ఇందులోకి పెట్టారు, ఇంకా ఆయన సేవలు ఇంకా చాలు అన్నట్లుగా ఏదో ఇన్సైడ్ జరిగింది అని చెప్పి బాగా వార్తలు వచ్చినాయి. అదేమైనా డిస్కస్ చేశారా మీతోటి? ఆ బాధ ఏమన్నా ఆయనలో కనిపించిందా? ఆయనకేం బాధ లేదు, ఆయన బాధ ఒకటే బాధ. ఆయనకి ఏంటంటే ఉదయగిరిలో ఎమ్మెల్యేగా నిల్చున్నాడు 78లో, ఇందిరాగాంధీ ప్రభంజనంలో కూడా గెలిచాడు, 83లో ఉదయగిరి నుంచి నిల్చున్నాడు, NTR ప్రభంజనంలో కూడా గెలిచాడు, ఆత్మకూరులో కొంతమంది చేసిన కుట్ర వల్ల కొన్ని కారణాల వల్ల ఓడిపోయాడు. అయితే ఆ ఓటమి ఆయన మరో పెద్ద గెలుపుకి టర్నింగ్ పాయింట్ అయింది లైఫ్. అక్కడ నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడై, జాతీయ కార్యదర్శి, తర్వాత కేంద్రానికి వెళ్ళి కేంద్ర ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు దాకా వెళ్ళాడు. ఈ ప్రయాణంలో పార్టీ పెద్దలు ఏ అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ చేయటమే, ఇది నాకు వద్దు నా జీవితంలో ఎప్పుడు అనలేదు. అలా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. బాధ అంటే ఆయన బాధ ఒకటే, అడిగిన ప్రశ్న బాధ ఏంటంటే ఆయన యాక్టివ్గా జనం కావాలి, ఆయనకి జనం మధ్యన ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. అటువంటి నాయకులు ఉన్నారు కదా రాజకీయాలు, యాక్టివ్ జనం మధ్య ఉన్నా కదా. ఈ ఉపరాష్ట్రపతి ఏంటి అంటే ఒక పెద్ద పంజరంలో చిలకలాగా ఒక పెద్ద గది ఉంటుందని ఉంటాం, మన లోకంతో సంబంధం లేకుండా మనం యాక్టివ్గా ఉన్నామనే ఫీలు కరెక్టే. కానీ ఆయన బాధపడింది నన్నేదో రాజకీయాల్లో తప్పించేశారు, రాజకీయాలను ఎండ్ చేయాలని ఉద్దేశంతో కుట్రబన్ని ఈ పదవిలో కూర్చోబెట్ట, అది ఆయనకు అటువంటి ఆలోచన లేదు. మోడీ ప్రత్యేకంగా వచ్చి ఆయన కలిసి, వెంకయ్యనాయుడు గారిని కలిసి, మీ అవసరం చాలా ఉంది మాకు, మీరు ఉపరాష్ట్రపతిగా రావాలి. ఎందుకంటున్నామంటే మీరు ఉపరాష్ట్రపతిగా వెళ్తే మాకు స్పీకర్ మన పార్లమెంట్లో రాజ్యసభ సభల్లో మన ప్రభుత్వం తాలూకు అంశాలన్నీ గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు, అది మాకు నష్టము. అలాగే పొలిటికల్ వ్యూహ రచనలో కానీ వాటిలో కూడా మాకు నష్టము. అయినప్పటికీ కూడా మీరు మాకు కావాలి. ఎందుకు కావాలి అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అవుతాడు, ఆయనే రాజ్యసభ చైర్మన్ అని పెద్దల సభ. అప్పుడు వాళ్ళకి బీజేపీకి అంత అనుకున్నంత బలం లేదు రాజ్యసభలో.
వీళ్ళు చాలా బిల్లులు పాస్ చేయించాలి, 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ చాలా ఉన్నాయి, బిల్లులు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ఆ రాజ్యసభ చైర్మన్గా ఉండేవాడు పవర్ఫుల్ అయి ఉండాలి. కాబట్టి ఒక పవర్ఫుల్ నాయకుడు కావాలి రాజ్యసభలో ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాము. మిమ్మల్ని పార్టీకి మేము దూరం చేసుకోవడం మాకు నష్టమే, కానీ ఇది కూడా ఇంక ముఖ్యం కాబట్టి అని చెప్పి ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. ఆయన బాధపడ్డ సందర్భాలు ఆయన రెండు చెప్తాడు. ఒకటి వాళ్ళ తల్లి మరణించినప్పుడు, అంటే ఆయన తెలియదు నెల్లపిల్లగాడుగా తల్లిని గుర్తు చేసుకున్నప్పుడు ఎక్కువ బాగా భావోద్వేగాలకు గురవుతాడు. ఉపరాష్ట్రపతిగా ఆయన్ని నియమిద్దాం అనుకున్నప్పుడు, మరి ఇంతకాలం పార్టీనే చిన్నప్పుడు తల్లి మరణించింది కదా, పార్టీనే తల్లిగా భావించిన వ్యక్తి ఒకసారిగా సెంటిమెంటల్గా, ఇప్పుడు మనం ఒక ఛానల్లో యాక్టివ్గా ఉంటాము, అక్కడ నువ్వు ఈరోజు రేపటి నుంచి ఈ ఛానల్ వద్దమ్మా, నీకు వేరే ఒక బిజినెస్ ఉంది, నేను సీఈఓగా చేస్తాను, 10 లక్షలు ఇస్తాను, అది చూసుకోవాలంటే మనకి డబ్బులు దగ్గర మనకు ఫీల్ ఫ్యాక్టర్ ఉంటుంది మన వృత్తిలో అని. అటువంటి ఒక భావోద్వేగానికి గురైన సందర్భం, తల్లి లాంటి పార్టీకి దూరమై దాంట్లోకి వెళ్తున్నానని ఆయన చాలా భావోద్వేగానికి కలనీల పర్యంతమైన సందర్భం అదొకటి. అది బాధ కాదు, ఒక ఎమోషన్ మాత్రమే. సార్, ఈ పుస్తక ఆవిష్కరణ ఇక్కడ కూడా ఆయన మాట్లాడిన చాలా ఎమోషనల్గా కనిపించారు వెంకయ్యనాయుడు గారు. సో పుస్తక ఆవిష్కరణ ఈ రకంగా చేయడం, పెద్ద వాళ్ళందరూ కూడా రావడం, ఎలా ఆ రోజు ఏమనిపించింది సార్ మీకు కానీ, లేకపోతే ఆయన మనస్ఫూర్తిగా మీతోటి ఏమైనా మాట్లాడిన సందర్భాలు, పంచుకున్న సందర్భాలు? అంటే ఆయన జీవితం రికార్డ్ అయింది, ఇంకెవరైనా ఆయన జీవిత రాసి ఉంటే ఎలా ఉండదో మనకు తెలియదు. ఇది నేను రాయటము, పూర్తిగా ప్రతి అక్షరమైన చదవటము, ప్రతి పదమైన చూడటము, సరిచేయటము, కంప్లీట్గా ఆయన పర్యవేక్షణలోనే పుస్తకం రాయటం జరిగింది. ఆయన ఎలా ఫీల్ అయ్యంటే, ఆయన ఆత్మకథ రాయకపోయినా కానీ నేను రాసి ఈ జీవిత చరిత్రలో ఆయన ఆత్మ ప్రతిబింబిస్తుంది. ఇందులో ఆత్మ ప్రతి సోల్ ఉంటుంది, ప్రతి అక్షరంలో, ప్రతి పదంలో, ప్రతి చాప్టర్లో. మన పుస్తకం, మన జీవితం ఎంతో కొంత రికార్డ్ అయ్యింది. ఇది యూత్కి ఉపయోగపడుతుంది, కొత్తగా రాజకీయాల్లోకి రావాలని ఉపయోగపడుతుంది, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తించాలో ఇలాంటివన్నీ ఉపయోగపడుతుంది. సో నేను జీవితంలో కొన్ని మంచి పనులు చేశాను, కొంతమందికైనా ప్రభావితం చేస్తాను నేను, దానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈరోజు నా పుస్తకం ఎంతో కొంత నా జీవితం బాగా రికార్డ్ అయింది, రిజిస్టర్ అయింది. మనం రేపటి తరాలకి ఎంతో కొంత నా అనుభవాలను అందించడానికి ఈ పుస్తకం ఉపయోగపడింది, రికార్డ్ అయింది అనే ఫీల్ ఫ్యాక్టర్ ఉంది. మీతో ప్రేమపూర్వకంగా ఏమన్నారు ఈ పుస్తకం, ఈ ఆవిష్కరణలు ఇవన్నీ అయిపోయిన తర్వాత? ప్రేమపూర్వకంగా ఆయన చాలా నచ్చింది, ఆయన చాలా బాగా రాశావు, చాలా మంచి భాష వాడావు అని రాశారు. ఆయన్ని వీడియో కూడా షేర్ చేస్తాను. నెల్లూరులో ఆయన మాట్లాడారు, చాలా బాగా రాశాడు. మన అందరి తరపున అతని రచయితను అభినందించాలి. భాష, సంస్కృతి, సంప్రదాయము, చారిత్రక పరిజ్ఞానము కలగలిసిన వాడు కాబట్టి చాలా బాగా రాశాడు. నాకు ఈ పుస్తకం బాగా నచ్చింది, పైనుంచి కింద దాకా మొత్తం నేను చదివాను అని ఇలా ఆయన ప్రశంసించాడు. ఆయన బాగా ఆనందపడుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే, ఆయన ఈ ఆవిష్కరణకు కూడా మేము ప్రారంభంలో ఆయన అనుకున్నది ఏంటంటే, ఒక 6 months బ్యాక్ ఏమనుకున్నారంటే, ఈ రాజకీయ నాయకులు ఎవరూ లేకుండా తెలుగు వాళ్ళు అయ్యండి, గొప్పవాళ్ళైన వాళ్ళందరూ, తెలుగు వాళ్ళ కవులు, సాహిత్యవేత్తలు, పెద్దవాళ్ళు, మనకు పిల్లలు గోపిచంద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మధ్యన చేసుకుందాము ఆవిష్కరణ, ఈ నాయకులు వద్దులే అనుకుని ఒక లిస్టు తయారు చేశాం. చిరంజీవి ఇలా కొంత పేర్లు ఇద్దరం చేశాం. తర్వాత ఏమో ఆయనతో కలిసి పనిచేసిన మంత్రులు, నాయకులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆత్మీయులు కదా, గురువుగారు మాకు చెప్పకుండా చేస్తే ఇవన్నీ అంటారు అని చెప్పి మళ్ళీ ఆయన ఫార్మేట్ మార్చి జూన్ 23 తారీఖు నాడు వెంకయ్యనాయుడు గారు పుట్టినరోజు నాడు హైదరాబాద్లో దీని ఆవిష్కరణ జరిగింది. కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు, అందరూ ఆత్మీయులు. దత్తాత్రేయ గారు, హరిబాబు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, అలాగే జిఎంఆర్ ఆయన గారు. ఆడియన్స్లోనేమో ఈనాడు ఎండి కిరణ్ గారు, కేఎల్ఎం ప్రసాద్ గారు, జగదీష్ ప్రసాద్ గారు, కేఎల్ఎం ప్రసాద్ గారు అబ్బాయి, ఆంధ్రజ్యోతి ఒరిజినల్ ఓనర్ జగదీష్ ప్రసాద్ గారు, మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు గారు, ఐఏఎస్ చాలామంది వచ్చారు. అందరూ ఆత్మీయులు అందరి తరపున ఆనందంగా మనం గడిపాము. మన పుస్తకం నుంచి కొంతమందికైనా ఎంతో కొంచెం చేరుతుంది, ఏదో మనం కూడా, నేను సైతం ఈ దేశానికి ఉపయోగపడ్డా మన ఫీల్ ఫ్యాక్టరు ఆయన బాగా గమనించింది అని చాలా తృప్తిగా హ్యాపీగా ఉన్నారు. మీ లైఫ్లో కూడా ఇంక ఇది మరుపురాని ఘట్టం కదా? అంటే ప్రస్తుతానికి ఈ రోజుకి నువ్వు ప్రారంభంలో ఇందాక అన్నట్టుగా మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, బ్రహ్మానందం ఉన్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్ కావచ్చు, డిఫరెంట్ ఏజ్ గ్రూపులు కావచ్చు, లేకపోతే మన సత్యానాథన్లు ఉన్నారు, సుందర పిచ్చయ్య ఉన్నారు, ఇప్పుడు మన అది ఉంది కదా మన సింధు పివి సింధు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలని, వాళ్ళు అక్కడ దాకా వెళ్ళిన ప్రయాణం, గొప్ప ప్రయాణం, వాళ్ళు ఎంచుకున్న రంగం ఏ రంగమైనా కానీ వాళ్ళ ముద్ర వేసుకొని వాళ్ళకి ఇంకో ఆల్టర్నేటివ్ లేరు. అలాంటి వాళ్ళ జీవితాలు, పుస్తకాలు చదివితే ఇన్స్పిరేషనే కదా. అవును.
మన జీవితంలో కూడా అనేకసార్లు అవమానాలు ఉంటాయి, సంఘర్షణలు ఉంటాయి, చాలా ఉంటాయి. వాళ్ళ జీవితాలు తెలుసుకుంటే ఇంతకంటే బాధపడిన సందర్భాలు, ఇంతకంటే అవమానాలు పడ్డ సందర్భాలు, ఆనందం పడ్డ సందర్భాలు అన్నీ ఉంటాయి. సో మనకి సైకలాజికల్గా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మనలాంటి వాళ్ళకి, చదివిన వాళ్ళకి కొంతమందికైనా అని ఒక ఫీల్ ఫ్యాక్టర్ ఉంది. సో నెక్స్ట్ ఎవరిది మరి? మాస్టర్మ గారిది నెక్స్ట్ ఎవరిది అంటే అనుకోవటం కాదు అది, మరి దీని ముఖంగా చెప్పకూడదు నాకు తెలియదు. కానీ బ్రహ్మానందం గారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు నన్ను రాయమని, చాలా నుంచి అడుగుతున్నారు, చాలా ఏళ్ల నుంచి అడుగుతున్నారు. అయితే అప్పుడు నేను పంటల్లో నేను రాయలేకపోయాను. అయితే ఆయన ఆత్మకథ బ్రహ్మానందం గారికి వచ్చింది. అయితే ఆయన నా ఆత్మ కొంత రాశాం, కానీ మనం మాట్లాడుకోవాల్సినవి, చెప్పుకోవాల్సినవి, రాయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా అందులో కొంతే వచ్చింది అని చెప్పి ఆయన అడుగుతున్నాను నన్ను. త్వరలో అన్నీ కలిసి వస్తే బ్రహ్మానందం గారిది ఒక రాస్తాను. ఓకే, అది డిఫరెంట్గా ఉంటుంది. అవును, ఆల్రెడీ నేను ఆయన పేరుతో ఆత్మకథలో కొన్ని రాశారు. అందులో లేనివి మొత్తం దాదాపు ఆయన సినిమాలు ఆయన చేశారు కదా, ప్రతి సినిమా వెనకాల మంచి ఇచ్చాడు, చాలా ఉన్నాయి చాప్టర్స్. అదొకటి రాయడానికి అవకాశం ఉంది అని అడుగుతున్నారు. నేనే బ్రహ్మానంద గారి బాగా స్నేహము, ఆయన మా పల్నాడు నరసరావుపేట, ఆయన సత్యనపల్లి, మాది పల్నాడు, ఇద్దరికి పౌరుషం ఇవన్నీ ఎక్కువ. పుట్టిక్కని ఏదన్నా ఆయన ఒక మాట అంటే ఇన్నేళ్ల స్నేహం ఏదైనా అవుతుంది అని నాకు చిన్న ఇది ఉంది. దాంతో కొంచెం నన్ను నేను తమాయించుకుంటున్నాను అనమాట. సో మరి ఆయన స్నేహితుడు అడిగారు, గొప్పవాడు బ్రహ్మానందం, కాబట్టి అన్నీ కలిసి వస్తే అది రాయొచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా వెంకయ్య నాయుడు గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇలాంటి వెంకయ్య నాయుడిని ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని నుంచి ఎన్నో పాఠాలు చాలా మంది నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మా శర్మ గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో ర్యాపిడ్ ఫైర్లో మరో అతిథి కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.